నాయన కీడు నుండి రక్షించండి ప్రభా, అపాయం నుండి రక్షించండి ప్రభా. నైనా దురాత్మ శక్తులని యేసు నామములో ప్రభా దూరపరచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయనా వ్యాధుల నుండి విడుదల చేయండి, రోగాల నుండి విడుదల చేయండి నాయన, జ్వరాల నుండి ప్రభా విడుదల చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఏ బిడ్డలే బలహీనతలతో ఉన్నారో నాయన, ఏ బిడ్డలే కష్టాలతో ఉన్నారో ప్రభా, ఏ బిడ్డలే దుఃఖముతో ఉన్నారో ప్రభా తండ్రి నాయన బిడ్డల స్వస్థపరిచి బాగు చేయమని అడుగుతున్నాం అయ్యా. నాయన తమ్ముడికి నాయన పౌలు ప్రభా నైనా కడుపులో పేగనైనా వచ్చి ఉందన్నారు ప్రభా. యేసయ్యా దేవా గాయాన్ని కట్టండి ప్రభా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్కు భయమేలా, మాకు దిగులేలా, మాకు భయమేలా, మాకు దిగులేలా, నీవు నా తోడుగున్నావయ్యా, మాకు భయమేలా మా యేసయ్యా, నీవు మాలోనే ఉన్నావయ్యా, మాకు దిగులేలా మా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, మాకుడై ధైర్యం పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా. సువార్త మరి మోషే భార్య ఒక బిడ్డ దగ్గర ఒక బిడ్డ పరిచయం చేస్తారు రాత్రంతా. దేవుడు గొప్ప ఆరోగ్యం వాళ్ళ బిడ్డల విషయంలో, పౌలు విషయంలో. అలాగే సీనుబాబు గారు బండి మించి పడ్డారు, కొంచెం గాయమైంది. ఆ గాయాన్ని దేవుడు స్వస్థపరిచేదండి. ఆ బిడ్డ త్వరగా పుండ్లు మాని శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. మీరు గొప్ప బలవంతులగుచున్నారు. హల్లెలూయా, స్తోత్రం 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 నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, స్తోత్రం 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 నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా
విశ్వానికి ఆధారమైన కర్తమైన దేవానికి స్తోత్రమయ్యా. నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించయ్యా. ఇదిగోనైనా ప్రభువా, నీ ఆత్మ ఇప్పుడే ప్రభువా, మేమందరూ నీకు అర్హులుగా మేము ఉన్నట్లే ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. నీ కుమార్తెగా ఈ గొర్రెల మందలను చూసుకుంటాడు అని ఆ కయ్యేను ఆ ఆదామావ చెప్పడంతో చక్కగా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు ఆదామావ చెప్పొచ్చు, ఒరేయ్ మీరిద్దరు చేయవచ్చిన పని ఏంటో తెలుసా, మీరిద్దరూ కలిసి పొలంలో వచ్చిన దాన్ని మొదటి దశభాగం పట్టుకెళ్ళి దేవునికి ఇచ్చేయాలరా. ఒరే ఏవేళ నీకు వచ్చిన గొర్రె మందలన్నీ కూడా మొట్టమొదటిసారి షష్ఠమని పట్టుకెళ్ళి దేవునికి ఇచ్చేయాలరా అని తల్లిదండ్రులు చెప్పుంటారు. స్తోత్రం కలిగింది కనుక హల్లెలూయా. రోజు కయ్యేను వెళ్ళాడు, ఏబేలు వెళ్ళాడు. ఎక్కడికి? కాన్క్లెట్కు. ఏమిటి చెప్పండి? కాన్క్లెట్కు. తెలుగు స్తోత్రం హల్లెలూయా. ఆయన ఎలా టెన్షన్ అంత ఇచ్చారు. తమ్ముడు తెచ్చిన దాన్ని కూడా చూశాడు. దేవుడు చూస్తాడు, అక్క తెచ్చింది చూస్తాడు, చెల్లి తెచ్చింది కూడా చూస్తాడు. స్తోత్రం హల్లెలూయా. సరే రోజు దేవుడు డైరెక్ట్ అయిపోతాడు. ఎందుకంటే ఆయన దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసే దేవుడు. మనమైతే దాపకరాలు పెడతాం తప్ప దేవుడి దగ్గర మొగమాటాలు అవి ఏమి ఉండవు. కయ్యేనా కయ్యేనా నువ్వు మిక్కిలి కోపం పడుతున్నావేంటి? దేవుడు చెప్పేశాడు, నీ అర్పణ నేను లక్ష్య పెట్టడం లేదు, నీ కానుక నాకు అవసరంలే అంటే నీకేమొచ్చిందంటే చెప్పండి, ఏమొచ్చింది? కోపం వచ్చేసి. కోపం వచ్చి ఎంత పని జరిగింది తెలుసమ్మా దుర్గమ్మ? కోపం వచ్చి ఎంత పని జరిగింది తెలుసు? ఇక్కడ కోపం వస్తే మాట్లాడుకుంటే పోను, కొంప వచ్చేసింది కోపం. కోపం వచ్చేసి మాట్లాడుకుంటే బాగుండు, పశ్చాత్తాపడితే బాగుండు. కోపం వచ్చేసి నోరు మూసి కూర్చుంటే బాగుండు. ఏబేలు ఇచ్చిన కానుక మీద అంటది కొన్నంతా, ఏయ్ నేను పెద్దోడిని, దేవుడు నిన్ను పొగిడాడుగా తప్ప నన్ను పొగడలేదు. ఏబేలు పొలంలో పని చేస్తున్నాడు అనుకో. ప్రార్థన నుండి ప్రభా, వాక్య సందేశంలో నువ్వు మాతో మాట్లాడవు ప్రభా. అయ్యా ఇదిగోని ఈ సమయం వరకు నీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుని అయ్యా నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను మహిమపరచుకోవడానికి ఇచ్చిన ఈ సమయానికి స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా బిడ్డలందరూ చేరి నామమును కనపరిచాము తండ్రి. మంచి సమయానికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. ఆశీర్వాదము ప్రభా, ఇదిగోనైనా ప్రభా ఈ ఆశీర్వాదంలో మమ్మల్ని అందరినీ నీవు దీవించమని అడుగుతున్నాను, ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఎవరి తిరుకుల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ప్రభా, అయా బలహీనతలో ప్రభా, అనారోగ్యములతో ఉన్నారు ప్రభా, నీ గాయపడిన వేసి ముట్టి స్వస్థపరచు ప్రభా. అందుకు నాదీన హల్లెలూయా హల్లెలూ. అందరూ స్వరం ఎత్తండి, హల్లెలూయా. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధమైన సహవాసము, సమాధానం కూడిన మనకి, సంఘానికి, గ్రామానికి యుగ యుగములు కలుగునుగాక. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, యేసునామము సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్.